హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్ చూశారు కదా, భార్య లవ్ చేసిందని తెలిసి చంపేసే వ్యక్తుల్ని చూసాము, లేకపోతే అలాంటివి మానుకోవాలని హెచ్చరించే వాళ్ళని చూసాం. కానీ ఈ భర్త అందుకు విరుద్ధంగా ఆమెకు ప్రేమకు గౌరవాన్ని ఇచ్చి ఆమె ప్రియుడితోనే వివాహాన్ని జరిపించాడు. ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన భార్య మరొక వ్యక్తిని ప్రేమించింది. అతడితోనే ఉంటానని చెప్పటంతో భర్త వారిద్దరికీ దగ్గరుండి మరీ పెళ్లి జరిపించాడు. అంతేకాకుండా తమకు కలిగినటువంటి 2 పిల్లల సంతానాన్ని కూడా తానే పోషిస్తానని సదరు ఆ భర్త చెప్పుకొని వచ్చారు. దీంతో ఆ ఘటన స్థానికంగా చాలా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం యూపీలోని సంత్ కబీర్ నగర్ గ్రామానికి చెందినటువంటి బబ్లు 2017లో గోరఖ్పూర్ జిల్లాకు చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 పిల్లలు ఉన్నారు. అయితే బబ్లు జీవనోపాధి మరొక చోట పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే రాధిక అదే గ్రామానికి చెందినటువంటి మరో యువకుడిని ప్రేమించింది. ఈ సంబంధం క్రమంగా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం భర్త బబ్లుకి కూడా తెలిసింది. దీంతో భార్యను మందలించడం మొదలుపెట్టాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. అయితే ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో బబ్లు నా భార్య నాతో జీవించాలా లేక ప్రేమికుడితో జీవించాలా అనే నిర్ణయించుకుంటుంది అని గ్రామస్తుల ముందు పంచాయతీ పెట్టాడు. ఆ మహిళ తన ప్రేమికుడితోనే కలిసి ఉంటానని, అదే తన కోరికని వ్యక్తం చేయడంతో మొత్తం సమాజం నివ్వెరపోయింది. భార్య ప్రవర్తన, భార్య మనసులో నాటుకున్నటువంటి కోరికను బలంగా గమనించినటువంటి భర్త చేసేదేమీ లేక ఆవిడ యొక్క కోరికను అంగీకరించక తప్పలేదు. భార్య ప్రవర్తన కారణంగా చేసేదేమీ లేకపోవడంతో ముందుగా భర్త తన భార్యతో కలిసి నోటరీ పబ్లిక్ కోర్టుకు హాజరయ్యాడు. ఆపై తన భార్యను ఆమె ప్రియుడితో ఒక ఆలయంలో 2వ వివాహం చేశాడు. తానే దగ్గరుండి ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించాడు. ఈ జంటకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక మొదటి భర్త తన భార్యతో కలిగిన సంతానాన్ని తనే చూసుకుంటానని మరీ చెప్పాడు. నిజంగా ఈ వ్యక్తి సమాజంలో కొంతమందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి, ఒక వర్గానికి. ఎందుకు అంటే చాలా క్లియర్గా తను అంతమంది సొసైటీలో చాలా బలంగా చెప్పింది, నేను నీతో ఉండాలనుకోవటం లేదు అనేటటువంటి కోరిక. చాలామంది ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నేను తాళి కట్టాను కదా, నువ్వు నాతోనే ఉండాలి, మూసుకొని పడుండు అనే విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇతను అలా కాదు. తన యొక్క కోరికకు, అభిప్రాయానికి విలువనిచ్చాడు. అది తప్పో ఒప్పో తనైతే డిసైడ్ అయ్యింది. కాబట్టి తన మనసులో భర్తగా తనకి స్థానం లేదు అని తెలిసిన తర్వాత కూడా అతను కాపురాన్ని కొనసాగించలేదు. తను చాలా తెలివిగా వ్యవహరించాడు అనే చెప్పుకోవాలి. క్లియర్గా తను డైవర్స్ అప్లై చేసుకుని, డైవర్స్ అయిపోయిన వెంటనే ఆ నోటరీ ఫామ్ మీద కంక్లూజన్ తెచ్చుకుని తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి లీగల్గానే ప్రొసీడ్ అయ్యాడు. చాలామంది చూసే వాళ్ళకి ఇది విడ్డూరంగానూ అనిపిస్తూ ఉంటుంది. ఇదేంట్రా బాబు, పోయే కాలం వచ్చిందా, ఇలాంటి కథలు వింటున్నాము అని. ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది కదా, ప్రేమకు వయసుతో పని లేదు అనే కొటేషన్లు కూడా ఉంటాయి కదా. నేను ఇవన్నీ సపోర్ట్ చేయట్లేదు, కానీ నిజంగా ఒక వర్గానికి ఆయన ఇన్స్పిరేషనే. ఎందుకంటే ఖర్చు పెట్టేసుకుని నేను ఆ ప్రియుడిని చంపేస్తా, లేపేస్తా, లేకపోతే ఇలాంటి మర్డర్ స్కెచ్కి ఏమీ చేయకుండా చాలా క్లియర్గా తను లీగల్గానే ప్రొసీడ్ అయ్యి డైవర్స్ తీసుకున్నాడు. మళ్ళీ మ్యారేజ్ కూడా చేశాడు. ఒక సంఘ సంస్కర్త, ఆదర్శప్రాయుడిగా మిగిలిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల క్రైమ్ రేట్ చాలా తగ్గిపోతుందని నా ఒపీనియన్.